భగవానుడు చెప్పింది, ఎవరు సుఖపడతారు, ఎవరికి నిజమైన శాంతి సుఖాలు వస్తాయి అంటే 23వ శ్లోకంలో కామక్రోధ ఉద్భవం వేగం, కామక్రోధాలనేటటువంటి ఈ వేగాన్ని ఎవరైతే యుక్త వయసులో ఉన్నప్పుడే నిగ్రహించగలుగుతారో, అదొక ప్రభావం లాంటిది. ఎవరైతే ఈ కామక్రోధాలని వివేకంతో నిగ్రహించుకోగలుగుతారో, కోపం వచ్చినప్పుడు, కామం అనేది వచ్చినప్పుడు నిగ్రహించుకోగలుగుతారో, అటువంటి వారికి నిజమైనటువంటి సుఖము, శాంతి లభిస్తుంది. ఇప్పుడు జంతువులకి కామక్రోధాలను నిగ్రహించుకునే శక్తి ఉండదు. కోపం వచ్చినప్పుడు విరుచుకుపడిపోవడం, కామం వచ్చినప్పుడు ఉద్వేగాలు పొందటం, వాటికి లోబడిపోతూ ఉండటం, ఇదంతా కూడా జంతు లక్షణం. మనిషికి వివేకం అనేది ఉండాలి. ఆ వివేకంతో ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలుసుకున్నట్లయితే వాళ్ళదే నిజమైన సుఖం ఈ సమాజంలో అని ఈ అధ్యాయంలో ప్రధానంగా సూచిస్తాడు. తర్వాత ధ్యాన యోగం. ఆత్మ అంటే ఇక్కడ మనస్సుని నిగ్రహించడం ఎలాగా అనే మెలకువలన్నీ ఈ అధ్యాయంలో చెప్తాడు భగవానుడు. మనం ప్రతినిత్యం తిండి, నీరు, ఆహారం, నిద్ర ఇవన్నీ కూడా నిత్య అవసరాలు. మనకి ప్రతిరోజు ఈ 3 ఉండాల్సిందే. ఒకవేళ ఇల్లు లేకపోయినప్పటికీ ఎక్కడో చెట్టు కిందనో ఎక్కడో చోట జీవితం గడిపేయచ్చు. కానీ తిండి, నీరు, నిద్ర ఇవి లేకుండా జీవితం అనేది ఉండదు. అదే ప్రకారంగా ఈ 3 మనకి నిత్య జీవితంలో ఎంత అవసరమో ధ్యానం కూడా నిత్య జీవితంలో అంతే అవసరం అని చెప్పేదే ఈ అధ్యాయం. అలా ధ్యానం చేసేటటువంటి వాడు ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఎత్తుగా ఉండే ప్రదేశం కాకుండా, మరి గుంటగా ఉండే ప్రదేశం కాకుండా, గట్టుగా ఉండే ఎగుడు దిగుడు లేకుండా ఉండే ప్రదేశం కాకుండా, సమతల ప్రదేశంలో మెత్తటి ఆసనం ఏర్పరచుకొని మెడ, వీపు ఇవన్నీ కూడా నిఠారుగా ఉండేలాగా కూర్చొని ధ్యానం అనేది అభ్యసించాలని మెలకువలు చెప్పాడు. అలా ధ్యానం ప్రాక్టీస్ చేసేటటువంటి వ్యక్తిలో వచ్చేటటువంటి మార్పులు ఎలా ఉండాలి అంటే, సమాజంలో 9 రకాలైనటువంటి మానవులు ఉంటూ ఉంటారు. ఆ 9 రకాల మానవుల్ని సమానంగా స్వీకరించగలిగే నేర్పు రావాలి. మేము రోజు 8 గంటలు ధ్యానం చేస్తామంటే సరిపోదు. ఎవరా 9 రకాల మనుషులు అంటే, సుహృత్ అంటే మంచి హృదయం ఉన్నవాడు, ఇతరుల నుండి తను ఏమి ఆశించకుండా ఇతరులకి సహాయం చేసేటటువంటి వాడు సుహృత్ అంటే. అలాగే మిత్ర, స్నేహభావంతో ఉండేవారు. స్నేహితులు అంటే తను ఇతరుల నుండి ఏదో ఆశించి హెల్ప్ చేస్తూ ఉంటారు, అటువంటి వాళ్ళని స్నేహితులు, మిత్రులు అని అంటారు. అరి అంటే శత్రుభావన, మనం ఎంతో మంచి చేసినప్పటికీ కూడా శత్రుభావనతోనే ఉంటూ ఉంటారు కొంతమంది. అలాగే ఉదాసీన, కొంతమందిలో మంచి ఉండదు, చెడు ఉండదు, స్నేహభావం ఉండదు, అలాగే శత్రుభావన ఉండదు, వాళ్ళని ఉదాసీనులు అంటారు. అలాగే మధ్యస్థ, మధ్యవర్తిగా మంచి, ఇటు కొంచెం చెడు, ఇటు కొంచెం మంచి, 2 విధాలుగా ఉంటారు కొంతమంది. ద్వేష, కొంతమంది ఎప్పుడూ ద్వేషంతోనే ఉంటారు ఇతరుల పట్ల. బంధుభావన ఉండేవారు. రాష్ట్రం వేరు కావచ్చు, భాష వేరు కావచ్చు, ఒక చోట వచ్చినప్పుడు బంధువుల్లాగా కలిసిపోతూ ఉంటారు. ఎవరైతే ముఖమో తెలియని వ్యక్తులతో కూడా బంధు స్వభావం ఉంటుంది కొంతమంది. అలాగే సాధు స్వభావం, ఎవరి చీమకు కూడా హాని తలపెట్టినటువంటి స్వభావం కలిగినటువంటి వారు. అలాగే పాపేషు, నిద్ర లేచిన దగ్గర నుండి నిద్రపోయేంత వరకు పాపిష్టి కర్మలే చేస్తూ ఉంటారు. అబద్ధాలు చెప్పడం, పాపిష్టి కర్మలు చేస్తూ ఉంటారు. ఇలాగ 9 రకాలైనటువంటి మానవులు సమాజంలో ఉంటారు. వాళ్ళందరి పట్ల సమబుద్ధి విశిష్టతే, సమబుద్ధి సమానంగా ఎవరైతే తీసుకోగలుగుతారో వారు ధ్యానంలో ఎదిగినట్టు. అలా కాకుండా మేము 8 గంటలు ధ్యానం చేస్తాము అన్నటువంటి వారిలో ఈ మార్పు రాకపోతే, ఈ అన్ని రకాల వ్యక్తుల పట్ల మార్పు సమానంగా స్వీకరించే నేర్పు లేకపోతే ధ్యానంలో మనం ఉన్నత స్థితికి వెళ్ళలేదు అని అర్థం. కాబట్టి ధ్యానం అనేది నిత్య జీవితంలో నిత్య అవసరం లాగా ఉండాలి అని చెప్పేదే ఈ అధ్యాయం. తర్వాత ఒక సందేహం వస్తుంది, భగవంతుడు మాకు ఎప్పుడు కనిపిస్తాడు, ఎలా చూడాలి, ఆయన ఎలా గుర్తించాలి అని సందేహాలు వస్తూ ఉంటాయి. ఈ అధ్యాయంలో ఆ సందేహానికి ఈ అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు అన్ని అధ్యాయాల్లో ఒక్కొక్క చోట సమాధానం చెప్తూ వస్తాడు భగవంతుడు. అసలు నేను ఎక్కడ లేను మీరు గుర్తించకపోవడానికి, భూమి రామో నలో వాయువు ఖమ్మనో బుద్ధి రేవచ్చ అంటూ 4వ శ్లోకం నుండి అధ్యాయంలో ప్రారంభం చేశాడు. నేను
అలాగే ఆపహ నీటి రూపంలో మనందరికీ వద్దకి కూడా ప్రతి నిమిషం, ముఖ్యంగా ఈ ఎండాకాలంలో మన వద్దకి ఎన్నిసార్లు వస్తూ ఉంటాడో కదా, నీటి రూపంలో ఉన్నది తానే అన్నాడు. ఇక్కడికి వచ్చింది మాట్లాడడానికి కాదు. హరివో మాట్లాడాలనుకుంటే బయటకు వెళ్ళచ్చు. నీటి రూపంలో ఉన్నది నేను, భూమి రూపంలో ఉన్నది నేను, నక్షత్రాల రూపంలో ఉన్నది నేను, ఆకాశం రూపంలో ఉన్నది నేను. ఇన్ని రూపాల్లో మీకు కనిపిస్తూనే ఉన్నాను కదా ప్రతిరోజు. కనిపించండి ఎప్పుడు? అంచేత అందరికీ కనిపిస్తూనే ఉన్నాడు భగవంతుడు. అయితే ఆ నేర్పు లేదు, వాటన్నిటిలో భగవంతుని చూసే నేర్పు లేదు. మనకి ఆ నేర్పు తెచ్చుకోవడానికే మనం చేసే ఈ ప్రయత్నాలన్నీ. ఆ ప్రయత్నంలో లోపం ఉండకూడదు, దోషం ఉండకూడదు, కపటం ఉండకూడదు. ప్రతి క్షణం, ప్రతి అడుగులో ఆయన్ని గుర్తించవచ్చు. నెక్స్ట్ అథ అష్టమోధ్యాయ పరబ్రహ్మ యోగం. అధ్యాయం పేరు. సృష్టి చేసిన తర్వాత ఈ లోకానికి భగవంతుడు ఒక బోర్డు పెట్టాడు. బోర్డు పెట్టి పేరు పెట్టాడు. ఏమిటి ఆ పేరు అంటే దుఃఖాలయం అశాశ్వతం. ఈ సృష్టిలో ఏం దొరుకుతుంది అంటే దుఃఖమే దొరుకుతుందట. పోనీ ఇది శాశ్వతమైందా అంటే కాదు, ఇది అశాశ్వతం అంటున్నారు. ఈ విషయం తెలుసుకుని యోగులైనటువంటి వారు ఉత్తరాయణం మార్గాన్ని ఎన్నుకొని ధరించడానికి ప్రయత్నిస్తారు. ఉత్తరాయణం అంటే అది పుణ్యకాలం అని, దక్షిణాయనం అంటే పాపకాలం అని అనుకోకూడదు. మన దృష్టిని బట్టే ఆ కాల నిర్ణయం జరిగింది. ఏ దక్షిణాయన కాలంలో అయినా మనం నిరంతరం భగవంతుడిని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే అది మనకు ఉత్తరాయణమే. ఉత్తరాయణం అంటే ఉత్తుతర అంటే తరించి వెళ్ళ, ఉత్ అంటే పైకి, తరించి వెళ్ళడానికి చేసే సాధనలే ఈ ఉత్తరాయణ కాలం సూచించేది. కాబట్టి దక్షిణాయనం అంటే దక్ష అంటే ప్రమేయం అని. ఏం ప్రమేయం అంటే ప్రపంచ ప్రమేయం అని. మళ్ళీ మళ్ళీ నేను తిరిగి ఇక్కడికి రావాలి, ఇంకా ఏదో అనుభవించాలి అనేటటువంటి ధ్యాస ఉన్నటువంటి వారిదంతా కూడా దక్షిణాయనం. ధరించాలి అనేటటువంటి వారు అందరిది కూడా ఉత్తరాయణం. కాబట్టి ఎవరెవరు ధరించుకోవాలి, ఇక మాకు జన్మలు వద్దు అనుకుంటున్నారో వాళ్ళందరూ ఉత్తరాయణంలో ఉన్నట్టే, దక్షిణాయనమైనప్పటికీ. ఎవరైతే మాకు మళ్ళీ జన్మలు కావాలి, మళ్ళీ మళ్ళీ పుట్టాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళందరూ ఉత్తరాయణంలో ఉన్నప్పటికీ వాళ్ళది దక్షిణాయనమే. ఆ విషయాలు తెలియజేసేది ఈ అధ్యాయం. అథ నవమోధ్యాయ